రీసెంట్ టైంలో వెట్రిమారన్ సినిమాలు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటున్నాయి. సొసైటీలో జరుగుతున్న అన్యాయాలపై ఫిల్మ్స్ తీస్తూ కొంతమంది మనోభావాలను హర్ట్ చేస్తున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్న బ్యాడ్ గర్ల్ సినిమాను బాయ్కట్ చేయాలంటూ డిమాండ్స్ వచ్చాయి. ఇప్పుడు మరొక మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వననే అంటోంది బోర్డ్. ఇంతకీ వెట్రికి సెన్సార్ బోర్డు ఎందుకు రివర్స్ అయింది? కోలీవుడే కాదు, టాలీవుడ్ సైతం మెచ్చే తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెలుగు హీరోలు సైతం ఆయనతో వర్క్ చేయాలని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలు, పోరాటాలు, సామాజిక హితం కోరే సినిమాలను ఆదరించి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. డైరెక్షన్ విషయానికి వస్తే వంక పెట్టలేని వెట్రి నిర్మాతగా మాత్రం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. రీసెంట్లీ ఆయన నిర్మిస్తున్న చిత్రాలు కాంట్రవర్షియల్ అవుతున్నాయి. దర్శకుడు వెట్రిమారన్, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా నిర్మించిన మూవీ బ్యాడ్ గర్ల్. వర్ష భరత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ అవ్వగానే కాంట్రవర్సీలో చిక్కుకుంది. మహిళా స్వేచ్ఛని చూపించే క్రమంలో ఓ అప్పర్ కాస్ట్ వర్గాల మనోభావాలు దెబ్బతీశారని పేర్కొంటూ ఈ సినిమా ఆపేయాలన్న డిమాండ్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డామ్లో ప్రదర్శితమైన బ్యాడ్ గర్ల్ కి ఇంకా ఇక్కడ రిలీజ్ కు మోక్షం దక్కలేదు. బ్యాడ్ గర్ల్ విషయంలో బాయ్కాట్ డిమాండ్స్ వినిపిస్తే ఇప్పుడు మరో సినిమా విషయంలో కాంట్రవర్సీని ఎదుర్కొంటున్నాడు వెట్రిమారన్. వెట్రి నిర్మాతగా ఆర్ఎం ఫేమ్ గోపి నైనర్ దర్శకత్వం వహిస్తున్న మార్షికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆండ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఉగ్రవాదం చేస్తుందన్న ఆరోపణలపై ఓ మహిళ, ఆమె తండ్రిని విచారణ పేరుతో పోలీసులు హింసించడాన్ని ట్రైలర్లో చూపించారు. ఇందులోని సన్నివేశాలు కేంద్ర ప్రభుత్వంలోని కొంతమందిని కించపరిచే విధంగా ఉందన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ సెన్సార్ ఇచ్చేందుకు నిరాకరించింది సెన్సార్ బోర్డ్. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రీసెంట్లీ కోర్టును ఆశ్రయించాడు వెట్రి. అయితే సర్టిఫికేట్ తిరస్కరించే ముందు వివరణ ఇచ్చేందుకు బోర్డు అంగీకరించలేదని, అవసరమైతే కొన్ని సీన్స్ తొలగించేందుకు రెడీగా ఉన్నట్లు చెబుతున్నాడు వెట్రి. ప్రజెంట్ ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఇలా రెండు నిర్మాణ చిత్రాలు వివాదాల్లో మునిగి విడుదలకు నోచుకోకుండా పోతున్నాయి. సూర్య చెన్నై వదిలి ముంబై షిఫ్ట్ కావడానికి రీజన్ అదేనా? బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ జరుగుతుందా? 2 ఏళ్ల క్రితం అనుకున్న మైథలాజికల్ ఫిల్మ్ ఆగిపోయిందా? సూర్యపై అంత బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ముందుకు రావట్లేదా? కంగువా భారీ డిజాస్టర్లతో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న సూర్యను కాస్త గట్టెక్కించింది రెట్రో. తమిళంలో తప్ప మిగిలిన ప్లేస్లో ఇంపాక్ట్ చూపించని రెట్రో సుమారు 250 కోట్లు కొల్లగొట్టిందని టీం చెబుతుంది. ప్రస్తుతం సూర్య వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సూర్య 45, వెంకీ అట్లూరితో మరో ప్రాజెక్ట్, వాడివర్సల్, మరో 2 దర్శకుల్ని లైన్లో పెట్టినట్టు కోలీవుడ్ బజ్. ఇవే కాదు, షెడ్డుకు వెళ్లిపోయిందన్న ఓ భారీ ప్రాజెక్ట్ మళ్లీ తెరకెక్కించబోతున్నారన్నది లేటెస్ట్ టాక్. బాలీవుడ్ రియల్ వర్స్టైల్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా కలల ప్రాజెక్టు కర్ణ మళ్లీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 5 ఏళ్ల క్రితమే పురుడు పోసుకున్న కర్ణ స్టోరీని 2 ఏళ్ల క్రితమే సెట్స్ పై తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశాడు భాగ్ మిల్కా భాగ్ డైరెక్టర్. సూర్యను కర్ణుడిగా, జాన్వీని కుంతీదేవిగా, విజయ్ వర్మ, అలీ ఫజల్ లాంటి స్టార్ కాస్ట్తో మూవీని తీయాలనుకున్నాడు. అప్పట్లోనే 350 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ అమౌంట్ పెట్టేందుకు యాక్సెప్ట్ చేస్తుంది. ప్రీ ప్రొడక్షన్ అండ్ లుక్ టెస్ట్ పై 15 కోట్లు కేటాయించారు కూడా. సూర్య ముంబై షిఫ్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఈ ప్రాజెక్టేనని సమాచారం. కర్ణ కోసం మెహ్రీ ప్రిపేర్ అవుతున్న టైంలో హ్యాండ్ ఇచ్చింది ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్. బడ్జెట్ ఇష్యూ వల్ల తప్పుకున్నారు నిర్మాతలు ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్వానీ. దీంతో ప్రాజెక్ట్ షెడ్డుకు వెళ్లిపోయింది. కానీ ఓం ప్రకాష్ మెహ్రా మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ను సిల్వర్ స్క్రీన్ పై తీసుకొచ్చేందుకు పట్టుదలతో ఉన్నాడు. ఆ నిర్మాతలు కాదంటే మరొకరిని సెట్ చేసే పనిలో ఉన్నాడట. రీసెంట్లీ జియో స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, జంగిల్ పిక్చర్స్ తో చర్చలు జరిపాడని తెలుస్తోంది. నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో అయినా మైథాలజీ ఫిల్మ్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కర్ణను 2 భాగాలుగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఇప్పుడు బడ్జెట్ 600 కోట్లు అయిందని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ లో పెద్దగా మార్కెట్ లేని సూర్య ప్లేస్ లో బీ టౌన్ స్టార్ హీరోను తీసుకోవాలని మెహ్రాకు ఓ నిర్మాత సూచనలు ఇచ్చారన్నది టాక్. మరి సూర్యను మార్చి మరొకరితో కర్ణ ప్లాన్ చేస్తాడా? తన మాటకే కట్టుబడి ఉంటాడా? ముంబై మఖాం చేంజ్ చేసిన సూర్యకు బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ దక్కుతుందా? లెట్స్ సీ. హ్యాట్రిక్ విజన్ తో జోరు మీదున్న రష్మికకు బ్రేక్ లేసింది సికిందర్. భారీ డిజాస్టర్స్ తో బీటౌన్ లో నేషనల్ క్రష్ హవా తగ్గిపోతోంది అనుకుంటున్న టైంలో రెట్టింపు వేగంతో ఫిల్మ్స్ కి కమిట్ అయి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పుడు మరొక స్టార్ హీరోతో జోడీ కడుతున్న భామ బాలీవుడ్ లో ఇలాంటి రూల్ ఏమన్నా పెట్టుకుందా, లేక ఆఫర్స్ ఎలా వస్తున్నాయా? సౌత్ ఇండస్ట్రీని తక్కువ టైంలో షేక్ చేసి బాలీవుడ్ బాట పట్టిన శాండిల్వుడ్ చిన్నది రష్మిక మందన్న అక్కడ యంగ్ హీరోస్కి లక్కీ లేడీగా మారిపోయింది. యానిమల్తో బీటౌన్ ఆడియన్స్ హార్ట్ థ్రోబ్ చేసిన నేషనల్ క్రష్ పుష్ప 2తో పిచ్చెక్కించింది.
ఇక చావాతో హ్యాట్రిక్ హిట్ అందుకొని టాప్ పొజిషన్లోకి వచ్చేస్తున్న శ్రీవల్లిని సికిందర్ వెనక్కు లాగింది. సల్లుభాయ్తో బీటౌన్లో హ్యాట్రిక్ లిఖిద్దామని అనుకుంటే భారీ డిజాస్టర్ ఆమె ముంబై కెరియర్ని డిస్టర్బ్ చేసింది. బీటౌన్లో ఈ మధ్య హడావిడి చేసి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మికకు సికిందర్ ఫ్లాప్తో ఇక బాలీవుడ్ ఛాన్స్లు తగ్గుతాయని భావించిన ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది బ్యూటీ. వరుసగా హిందీ ఫిల్మ్స్ లో ఛాన్స్లు కొల్లగొడుతోంది. ఆయుష్మాన్ ఖురానాతో థామా అనే మూవీ చేస్తోంది. ముంజా, కకూడా ఫేమ్ ఆదిత్య దర్శకుడు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ ఈ ఏడాది అక్టోబర్ 17న థియేటర్స్ లోకి రాబోతోంది. థామాతో పాటు ఇప్పుడు మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కి కమిట్ అయింది రష్మిక. షాహిద్ కపూర్ తో కలిసి ఆ సీక్వెల్ లో నటించనుంది. 2012లో వచ్చిన కాక్టైల్ మూవీకి సీక్వెల్ తెరకెక్కిస్తూ ఉన్నారు మేకర్స్. సైఫ్, దీపిక, డయానా పెంటీ ప్లేస్ లోకి షాహిద్, కృతి సనన్, రష్మిక రీప్లేస్ అవుతున్నారు. ఆగస్ట్ నుండి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక తెలుగులో కుబేరా ది గర్ల్ ఫ్రెండ్ చేస్తూ ఉండగా విజయ్ దేవరకొండతో మూవీకి కమిట్ అయినట్లు టాక్. కాగా ఇప్పటి వరకు తెలుగులో హీరోస్ ని రిపీట్ చేసిన భామ బీటౌన్ లో మాత్రం ఫ్రెష్ హీరోతో జోడీ కడుతోంది. చూడబోతే రూల్ ఏమన్నా పెట్టుకుందా లేదా వారితో నటించే సెకండ్ ఛాన్స్ రావట్లేదా ఏమో రష్మికకే తెలియాలి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి మరొక పవర్ఫుల్ హీరో ఎంటర్ అయ్యాడా? ఆ హీరోను మరింత క్రూయల్ గా చూపించబోతున్నారా? మరో రోలెక్స్ తరహా పాత్ర కాబోతుందా? ఈసారి బ్లడ్ ఏరులై పారడం ఖాయమేనా? కోలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి ఇప్పటి వరకు 3 సినిమాలు తీసుకొచ్చాడు. ఎల్సీయూ నుండి ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు 4th ఫిల్మ్ ప్రిపేర్ చేస్తున్నాడు. కానీ ఈసారి దర్శకత్వ బాధ్యతలు మరొకరి చేతిలో పెట్టాడు. సుల్తాన్ ఫేమ్ బక్కేరాజ్ కన్నన్ బెంచ్ మూవీని డైరెక్ట్ చేస్తుండగా జీ స్వాడ్ బ్యానర్ పై లోకి తెరకెక్కిస్తున్నాడు. కూలీ షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల బెంచ్ డీల్ చేసే బాధ్యతలు మరొకరికి అప్పగించాడు లోకేష్. బెంచ్ లో రాఘవ లారెన్స్ టైటిల్ రోల్ పోషిస్తుండగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు ఈ ప్రావిన్స్ లోకి అడుగుపెట్టాడు మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి. ప్రేమంతో సౌత్ ఆడియన్స్ చూపు తన వైపుకు తిప్పుకున్న నివిన్ చాలా రోజుల తర్వాత తమిళ ప్రేక్షకులతో టచ్ లోకి వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన తమిళ సినిమా యుజు కాదల్ యుజు మలై రిలీజ్ కావాల్సిందే. ఇప్పుడు బెంచ్ రూపంలో ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యాడు. అతని క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. వాల్టేర్ అనే పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మునుపెన్నడు లేని విధంగా నివిన్ వైలెంట్ గా కనిపిస్తున్నాడు. చూడ్డానికి పుష్ప 2లో బన్నీ గెటప్ ఛాయలో కనిపిస్తున్నాయి. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటి వరకు లారెన్స్ అండ్ నివిన్ లుక్స్ చూస్తే ఈసారి థియేటర్లో మరింత ఎరుపెక్కబోతున్నాయన్నది తెలుస్తోంది. 4 డిఫరెంట్ లవ్ స్టోరీస్ తో బాలీవుడ్ నుండి ఆంథాలజీ మూవీ రాబోతోంది. అండ్ రీసెంట్లీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే జాన్వీ కపూర్ కజిన్ సనాయా బీటౌన్ ఎంట్రీ ఖరారైంది. హీరో విక్రాంత్ మత్స్య సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతోంది. అలాగే మలయాళ యాక్టర్ ఫహద్ ఫాజిల్ వడవేలు మామన్నన్ చిత్రంతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు వీరి కాంబోలో మరొక సినిమా తెరకెక్కుతోంది. వీటి ఫుల్ డీటెయిల్స్ ఈ సినీ రౌండప్ లో చూద్దాం. కపూర్ ఫ్యామిలీ నుండి మరొక భామ ఇంట్రడ్యూస్ అవుతోంది. జాన్వీ ఖుషి కజిన్ సనాయ కపూర్ బీటౌన్ ఎంట్రీ ఖరారైంది. 3 years బ్యాక్ ఇంట్రడ్యూస్ కావాల్సిన ఈ భామ ఇన్నాళ్లకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. విక్రాంత్ మాస్సే సరసన ఆంకోకి గుస్తాకియాలో నటిస్తోంది. రీసెంట్లీ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. విక్రాంత్ సనాయ గుర్రం బొమ్మపై రొమాంటిక్ ఫోజులిస్తూ కనిపించారు. జూలై 11న థియేటర్లోకి రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. 4 డిఫరెంట్ లవ్ స్టోరీస్ లో బాలీవుడ్ నుండి ఆంథాలజీ మూవీ రాబోతోంది. మెట్రో ఇన్ ద దినో టైటిల్ తో వస్తున్న ఈ కామెడీ లవ్ డ్రామాను అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నారు. రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, పంకజ్ త్రిపాఠి, కొంకణా సేన్, ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, అలీ ఫైజల్, ఫాతిమా సనా షేక్ ఇలా 4 జోడీలతో 4 లవ్ స్టోరీలను చూపించబోతున్నాడు డైరెక్టర్. జూలై 4న బొమ్మ థియేటర్లోకి రాబోతోంది. ఫహద్ ఫాజిల్ వడవేలు కీ రోల్స్ చేస్తున్న మ్యారిసన్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఇందులో కోవై సరళ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ 100వ చిత్రంగా వస్తోంది మ్యారిసన్. సుధీర్ శంకర్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. వడివేలు ఫహద్ ఫాజిల్ కాంబోలో 2023లో వచ్చిన మామన్నన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి విదితమే.